అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ ఉలవచారుతో చికెన్ చేస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా తిన్నారా? ఉలవచారు బిర్యానీకి ఎంత అద్భుతమైన అది ఉంది, ఫీడ్బ్యాక్ రివ్యూస్ ఉన్నాయి. దీనికి ఎవరికి తెలీదు, హిడెన్ జెమ్ ఇది, కానీ సూపర్ ఉంటుంది. చూద్దామా మరి? ఈ రోజు మనం సైలాస్ కిచెన్ ప్లాట్ఫామ్ మీద చేయబోతున్నాం ఉలవచారు చికెన్ కర్రీ. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఇంగ్రీడియంట్స్ అయితే సింపుల్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు, ఉలవచారు, ధనియాలు, చికెన్, ఆయిల్, కొన్ని రా మసాలాస్. దీంట్లో మసాలాకి పెద్దగా ప్రమేయం లేదండి, వెరీ లిటిల్ వేస్తాము, అది కూడా కొంచెం. అదిగోండి, ఆయిల్ వచ్చి ఒక 4-5 టీ స్పూన్స్ వేసుకున్నాను. కాస్ట్ ఐరన్ కడాయి ఇది, ఆబ్వియస్లీ ఫ్రమ్ ఇండస్ వ్యాలీ. నాకు వేరే ఆప్షనే లేదు, బికాజ్ నేను ఇంకెవరిని నమ్మను. అక్కడ ఏ ఆఫర్స్ ఉన్నా కానీ మీరు పే చేసేటప్పుడు సైలాస్ కిచెన్ అని కూపన్ కొడితే 12% ఎక్స్ట్రా ఆఫ్ కూడా వస్తుంది. ఎనీథింగ్ ఏం కొన్నా కానీ. హోలీ సేల్ ఏదో నడుస్తుందంట, చూసుకోండి. హోలీ అయిపోయింది కానీ ఉండొచ్చేమో, నాకు తెలీదు. ఒకసారి చెక్ చేయండి, ఎప్పుడు ఆఫర్లు ఉంటాయి. ఇదిగోండి, యాలుక్క లేదు, 2 చిన్న చిన్న చెక్క ముక్కలు, ఒక 5-6 లవంగాలు. ఇది జస్ట్ ఇట్లా దంచుకొని వస్తా అంతే. పోపులో ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నా. మీడియం సైజ్ ఆనియన్స్ 2. ఇదిగోండి, లైట్గా కలర్ వస్తుంది చూసారా? ఇప్పుడిప్పుడే ఉల్లిపాయ కలర్ మారి చక్కగా కడిగి బుట్టకు వేసుకున్న 1/2 కేజీ చికెన్ వేసేస్తున్నా. చాలా వినూత్నమైన టేస్టీ రెసిపీ అండి ఇది. ఒకసారి తిన్నారంటే ఇంక వదలరు. చెక్క దంచేసాను, ఇదిగోండి కచ్చపచ్చగా, జస్ట్ చెక్క లవంగా అంతే. అప్పుడే వేసేస్తున్నా, నో యాలుక, నథింగ్. లో ఫ్లేమ్లో ఉంది, మూత పెట్టేశాను. నీళ్ళు ఊరేదాకా కొంచెం ఒక 6 to 7 minutes ఇట్లానే మగ్గనిద్దాం, ఏమి వేయకుండా. ఉప్పు, పసుపు, నో నథింగ్ ఎక్స్ట్రా. దానికి ఒక రీజన్ ఉంది, అదేంటనేది నేను చెప్తా. ఇప్పుడు 5-6 minutes అయింది. ఎంత సిమ్లో పెట్టినా కానీ, ఆయిల్ తక్కువ వేసినా కానీ ఫ్రై స్టార్ట్ అయింది చూసారా? ఇది ఒక యూనిక్ రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, ఇంకొక 1/2 చాలు, ఎక్కువ పట్టదు. ఇంకొక 1/2 కూడా పూర్తిగా పట్టలే, పావులాగా పడింది. ఓకే, మీ ఇష్టం, చూడండి, తక్కువ పడుతుంది. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాం, 1.5 టీ స్పూన్ ఉప్పు. మూత పెట్టేస్తున్నాను మళ్ళీ ఒక్క 5 minutes. చలో, ఇప్పుడు వేస్తున్న పసుపు ఒక 1/2 టీ స్పూన్ అండి, 1కి తక్కువ, 1/2కి ఎక్కువ. కారం 1, 2, 3, ఒక 3.5 టీ స్పూన్స్ కారం వేయండి. 3 టీ స్పూన్స్ పోనీ, మీరు తక్కువ తింటే కారం. నేను డైరెక్ట్గా దొరకాలి, కారం తక్కువ తినే వాళ్ళు నన్ను కొడతారు పట్టుకొని. బాగుంటుందండి ఇట్లా. కారం వేసిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు ముక్కలు చేస్తే ఇన్నాయనే. కరివేపాకు ఒక 2 రెబ్బలు కరివేపాకు. కాస్ట్ ఐరన్ కాబట్టి హీట్ వేడిగా వస్తుంది, ఎక్కువ వస్తుంది, అండ్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి. అందుకే సిమ్లో కూడా మనకి వేగిపోతుంది చికెన్. మీరు చికెన్ ఫ్రై, ఉత్త ఫ్రై ఎప్పుడన్నా చేస్తే ఇలా చేయండి, చాలా బాగుంటుంది. అసలు ఇందులో గ్రేవీ ఏం అవసరం లేకుండా ఉత్త ముక్కలు. దింపేసిన తర్వాత నిమ్మకాయ పిండండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వేడి వేడి నీళ్ళు మసాలా పెట్టుకొని వచ్చాను. ముక్క సగం మునిగేదాకా పోయండి. ఇప్పుడు నాకైతే ప్రజెంట్ ఒక 200 ml వాటర్ పట్టింది. సిమ్లో ఉందండి, ఎంత మంట వస్తుందో చూసారా? ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ పెడుతున్నాను. ఎడ్జ్ దాకా మంట వెళ్తుందా లేదా? వెళ్తుంది, ఇక్కడ దాకా తగులుతుంది.
దాదాపు 12 నిమిషాల నుంచి ఉడుకుతుందండి మనకి ఇట్లాగా. వాటర్లో ఇంకొక 3-4 నిమిషాలు ఉడకబెడితే మిగతాది మన ఉలవచారు అవన్నీ ఉన్నాయి కదా, అప్పుడు ఇంకొంచెం ఉడకబెడతాం, సెట్ అయిపోతుంది. 5-6 నిమిషాలండి, మీకు కలర్ తెలిసిపోతుంది. ఇదిగోండి, ఇది చింతపండు పులుసు. ఒక 10 నుంచి 12-15 గ్రాములు చింతపండుని చిక్కగా తీస్తే ఇట్లా ఉంది. వేసేసా, ఒక్కసారి కలిపేసా. మనకి 75 to 80% బాయిల్ అయిపోయిందండి చికెన్. ఇదిగోండి, ఇది ఉలవచారు ఎట్లా తీశారు ఏంటి అని అడిగితే బయట కొనుక్కొచ్చిన ఉలవచారు ఇది. 1 2 3 నిండుగా వేసుకోండి. కొలత విషయానికి వస్తే కనుక 200 to 250 ml, హాఫ్ కేజీ చికెన్కి 250 ml ఉలవచారు వేసేయండి. మీరు మొహమాటంగా వేసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. బాగుందో చూడటానికి, అసలు తింటానికి ఇంకా బాగుంటుంది. ఉలవచారు వేసిన తర్వాత ఇదిగోండి, ఒక 1/2 టీ స్పూను జీలకర్ర పొడి. ఇంకా 1/2 టీ స్పూన్ కన్నా తక్కువేనండి, తీసేస్తున్నాను నేను 1/2 టీ స్పూన్లో. ఒక 3/4 టీ స్పూన్ ధనియాల పొడి. జీలకర్ర పొడి, ధనియాల పొడి అంతే. అది 3/4, ఇది అది పావు కంటే కొంచెం ఎక్కువ. మొత్తం 2 కలిపి 1 టీ స్పూన్ ఉండేట్టు చెక్ చేసుకోండి. 3/4 1/4 రేషియోలో కలపండి. హాఫ్ కేజీనే కదా, స్మెల్ అప్పుడే వచ్చేస్తుందండి నాకు, కానీ ఇంకొంచెం ఆగాలి దీనికి. సిమ్ చేసేస్తున్నాను, మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. ఆ 15-20%, 20 కూడా ఉండదండి, చూపిస్తా చూడండి ముక్క ఎంత ఉడికిందో. ఇదిగో కొంచెం ఉడకాలి, జస్ట్ ఒక 10% ఉడకాలి. అంతే, మూత పెట్టేస్తున్నా. సిమ్లో వెయిట్ చేస్తా ఒక 5-7 minutes, 5 minutes చాలా ఉడికిపోతుంది. అప్పటిదాకా వణక్కం. నేను స్టవ్ కట్టేశానండి, వేసేసా. ఉప్పు కారం ఆల్రెడీ చెక్ చేశాను, సరిపోయింది. లాస్ట్కి ఇంకొక గంట ఉలవచారు కట్టేసిన తర్వాత వేస్తున్నానండి. మీ అందరికీ డౌట్లు వస్తే ఉలవచారు ఎక్కడ కొనాలి? ఎనీ స్వగృహ ఫుడ్స్, లోకల్ స్వీట్ షాప్స్ ఉంటాయి కదండి, అక్కడ మీకు ఉలవచారు ప్యాకెట్స్ చేసి అమ్ముతారు. చాలా బ్రాండ్స్ ఉంటాయి, లోకల్ మేడ్ కాబట్టి. మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా కొనండి, బాగానే ఉంటుంది. మీరు తయారు చేసుకొని ఇంత చుక్కగా ఇది తయారు చేయడం కొంచెం టఫ్ జాబ్ అనిపిస్తుంది. కొనుక్కొచ్చామనుకోండి, ఎప్పుడంటే అప్పుడు ఉలవచారు చికెన్ కర్రీ మీరు చేసేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్. రెండోది, నేను అన్నాను స్టార్టింగ్లో 1 by 1, నేను ముందే ఇప్పుడే నేను ఎందుకు ఉప్పు కారం ఎందుకు వేయట్లేదో చెప్తాను అన్నాను. ఉలవచారు క్వాలిటీ ఏంటంటే సింక్ అయిపోతుంది ముక్కలోకి. ఉలవచారు అనేది ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ సింక్ అయిపోద్ది. అది సింక్ అయిన తర్వాత వేరే దాన్ని దగ్గరికి రానివ్వదు. మనకి చికెన్ పీస్ కొరికినప్పుడు మనకి ఉలవచారు టేస్ట్ డామినేటింగ్ ఉంటుంది. నాకు అలా కాదు, చికెన్ టేస్ట్ చికెన్కి ఉండాలి, అన్నంలో ఉలవచారు టేస్ట్ రావాలి. అందుకనే ముందలు అన్నీ వేసి దాన్ని ముక్కకు బాగా పట్టనిచ్చిన తర్వాత ఉలవచారు వేయాల్సి వచ్చింది. అందుకని నేను గ్యాప్ ఇచ్చుకుంటా అన్నీ వేసుకుంటా వచ్చాను. దట్స్ ఆల్. ఈ రోజుతో మన ఉలవచారు చికెన్ అయిపోయింది. నేను హాయిగా ఆరామ్స్ వెళ్ళి కూర్చొని తింటాను, నాకు అట్లానే తినాలని ఉంది. సూపర్ అంటే సూపర్, ఇట్లా వాసన ఇట్లా గుమాయిస్తుంది. కొంచెం మీ సాటిస్ఫాక్షన్ కోసం ఇందులో కొంచెం టేస్ట్ చేస్తా. ఇంకొక టిప్ ఏంటంటే, దీంట్లో నేను క్రీమ్ వేయచ్చు ముందే, కానీ కలిసిపోతే క్రీమ్ బాగోదు. మీరు వడ్డించుకునేటప్పుడు పక్కన క్రీమ్ పెట్టుకొని, వెన్నపూస దొరికితే మరీ మంచిది, వెన్నపూస దొరకకపోతే అమూల్ మిల్క్ క్రీము, ఏదో ఒక మిల్క్ క్రీమ్ బయట దొరుకుతుంది మీకు, థిక్ క్రీము, అది వేసుకొని కలిపి తినండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వితౌట్ షుగర్. యమ్మీ యమ్మీ అండి, చాలా టేస్టీగా ఉంది అసలు. నిజంగా నువ్వు టేస్ట్ చేయాలంటే సుడి ఉండాలి ఇక్కడ. ఎన్ని మాటలు చెప్పినా మీరు చేయగలిగితేనే, మీరు చేయాలనుకుంటేనే చేస్తారు నాకు తెలుసు, కానీ నా పని నేను చేయాలి కదా. నేను ఇక్కడ ఏం ఫీల్ అయినా మీకు చెప్పాలి, చెప్పేశాను, అయిపోయింది. ఇంకా మరొక రెసిపీతో కలవనా మళ్ళీ. అంతవరకు సెలవు, నమస్తే, థ్యాంక్ యూ.